మండల్లో ఉన్నటువంటి దాదాపుగా 800 ఓటర్స్ కావడం జరిగింది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి చేయడానికి నిర్ణయంతో రావడం జరుగుతుంది. దాదాపుగా 80% వరకు నరేందర్ రెడ్డికి ఓటు వేయడానికి సుముఖంగా ప్రజలు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలని ఏదైతే ఉద్యోగస్తులకు నియామకాలు అయితేనేమి వాళ్ళకు బదిలీ అయితేమి ఇవన్నీ కూడా జరుగుతూ ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్న సందర్భంగా ఎంతో సంతోషంతో వచ్చి మేము ఓట్లు వేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఉద్యోగం రాని వారు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే 56,000 ఉద్యోగాలు అయితే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 10 నెలల్లో ఒకటి ఇవ్వడం సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో మాకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి నిర్ణయంతో వాళ్ళు కూడా సంతోషంగా వచ్చి ఈరోజు ఓటు వేయడం జరుగుతుంది. చాలా సంతోషకర విషయం ఇది. ఖచ్చితంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి సందర్భంగా మీ మీడియా తరఫు కోరుతా ఉంది.